మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లోని మహిళలు ఎంతలా గ్రో అవుతున్నారో మనం చూస్తున్నాం. ఇటు సక్సెస్ అందుకున్న వాళ్ళ స్టోరీస్ చూసి మనం కూడా అటు వెళ్తే బాగున్నారు. ఎలా స్టార్ట్ చే నేను ప్రవీణ గారి గురించి ఒకటి విన్నాను. చెప్పండి. ఎక్కడ కాంప్రమైజ్ అవును, కస్టమర్స్ తో కూడా ఫైట్ చేస్తాను, నా మాట కస్టమర్స్ వినాలి. మేడం ఫైటింగ్ కాదు కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, అంటే కొన్నిసార్లు బ్లంట్ గా ఉండాల్సి వస్తుంది. సో మరి ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుంది? మార్కెట్లో కాంపిటీషన్ చాలా హైగా ఉంది. కానీ ఏంటంటే క్వాలిటీ కోసం చూసేవాళ్ళు కానీ వాళ్ళ ఇల్లు ఒక యూనిక్నెస్ కావాలి అనుకునే వాళ్ళు కానీ ఎప్పుడూ వస్తూ ఉంటారండి. మీ మార్క్ చూపించడానికి మీ డిజైన్స్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? పర్సనల్ టేస్ట్ ఏమో అవ్వుండొచ్చు, కానీ ఏంటంటే కొంచెం చూడగానే మరీ సోబర్గా కాకుండా అలానే మరీ ఫ్లాషీగా కాకుండా ఒక మిడ్ గ్రౌండ్ వెతుక్కుంటాను నేను. ఓకే, సో ఆ మిడ్ గ్రౌండ్ ఎప్పుడు నా సైట్స్ అన్నిట్లో కనిపిస్తూనే ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సక్సెస్ మంత్ర విత్ మాధురి. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో నుంచి ప్రవీణ గారు. తను హైదరాబాద్లోనే కాదు, మనకి తెలంగాణ అంతటా కూడా తన డిజైన్ ఇంటీరియర్స్తో అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఎవ్రీ టైమ్ తన డిజైన్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుందంటే, అవునా ఇంటిని ఇంత ఎలిగెంట్గా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది డీటెయిల్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ప్రవీణ గారు. హలో అండి. ప్రవీణ గారు, నేను మీ డిజైన్స్ అన్ని చూస్తూ ఉంటా, చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. ఎలా అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఇంత బాగా సర్దుకోవచ్చా, ఇంత బాగా చూసుకోవచ్చా, మన ఇంటిని మనం ఇంతలా తీర్చిదిద్దుకోవచ్చా అని ఒక ఎలిగెంట్ లుక్ మీ డిజైన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. దీనికన్నా ముందు అసలు ప్రవీణ ఎలా స్టార్ట్ చేసింది తన జర్నీ? యాక్చువల్లీ జర్నీ అనేది ఇంకా అవుతూనే ఉందండి. మీరు ముందే చెప్పేసారు సక్సెస్ అందుకున్నానని. ఇట్స్ జస్ట్ అ జర్నీ. వీ హావ్ స్టార్టెడ్ ద జర్నీ రైట్ నౌ అనిపిస్తుంది నాకు ప్రతిరోజు. బికాజ్ దట్ ఓన్లీ మోటివేట్స్ us to work. నేనేమంటాను అంటే ఎవ్రీ స్టెప్పింగ్ స్టోన్ ఇస్ ద సక్సెస్ మంత్ర. అంతే అండి. లైక్ ద ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సక్సెస్ యాక్చువల్లీ. ఎస్, అసలు మనం ట్రావెల్ చేయాలని ఒక అడుగు ముందుకు వేయడమే మన సక్సెస్ కి ప్రథమ మెట్టు. అవునండి, అవును అవును. సో ఫస్ట్ ప్రవీణ ఎక్కడి నుంచి? ప్రవీణ ఇస్ అ వెరీ కామన్ గర్ల్. ఓకే, స్టార్టెడ్ హర్ జర్నీ ఇన్ మాది కాకినాడ అండి. యాక్చువల్గా బేసిస్ ఫ్రమ్ దట్ ప్లేస్. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్, ఓకే, ఇన్ థర్మల్ ఇంజనీరింగ్. మై మాస్టర్స్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్ ఇక్కడే హైదరాబాద్లో. సో పేరెంట్స్ కూడా వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఈవెన్ మై మ్యారీడ్ లైఫ్ హెస్ బీన్ అ వెరీ సపోర్టివ్ జర్నీ. సో రెండు అంటే నాకైతే మీరు అన్నట్టు కష్టాలు ఇవన్నీ అంటే హర్డల్స్ అలా ఎప్పుడు లేదు. లైక్ నాకు ఎప్పుడు ఐ వాజ్ సరౌండెడ్ విత్ సపోర్టివ్ పీపుల్ ఓన్లీ. అంటే పీపుల్స్ నుంచి రాకపోవచ్చు, మేబీ ఇట్స్ కాంపిటేటివ్ విత్ అదర్స్ అనేది నేను చెప్తాను. రైట్. సి నాది యాక్చువల్గా బేసిక్ డిగ్రీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ నాది. ఓకే, తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ చేశాను. ఇట్స్ అ మేల్ వరల్డ్ దేర్. ఓకే, సో అక్కడ కూడా ఫైట్ చేశాను. నాకు ఏంటంటే ఆ కోర్ సబ్జెక్ట్ ఇష్టం. ఓకే, సో తర్వాత ఐ వెంట్ ఫర్ టీచింగ్. 10 years నేను అసోసియేట్ ప్రొఫెసర్గా హెచ్ఓడి మెకానికల్గా డిఫరెంట్ కాలేజెస్లో చేసి, సో బికాస్ ద మన మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో నేను టర్మినేట్ చేశాను ప్రొఫెషన్ని. ఓకే ఓకే, సో ఎందుకంటే ట్రావెల్ ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా మినిమం 1 hour జర్నీ లేకుండా లేదు హైదరాబాద్లో. సో అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ట్రావెల్ చేయొద్దన్నారు కాబట్టి అప్పుడు ఇంకా మానేసాం. ఆ టైంలో గివ్ అప్ ఇస్తున్నాను అనిపించిందా మీకు? అనిపించింది, కానీ ఏంటంటే
ఇది కూడా ఇంపార్టెంటే కదండి. అంటే మీరు మెకానికల్, థర్మల్ ఇంజనీరింగ్ ఈ 2 సబ్జెక్ట్స్ టఫ్ సబ్జెక్ట్స్. అది కూడా అబ్బాయిలు చూస్ చేసుకోవటానికే ఆలోచిస్తూ ఉంటారు. దట్టు మీరు ఏ ఇయర్ లో చేశారు ఈ సబ్జెక్ట్స్? 2002 2002 బీటెక్. అంటే అమ్మాయిలు కనీసం ఇంజనీరింగ్ వైపు అడుగు వేయాలి అంటే కొంచెం అప్పుడు ఇంకా 10,000 సీట్స్ ఉన్న స్పాన్ లోనండి యాక్చువల్గా. అది సీట్స్ కూడా తక్కువ, అది కూడా అమ్మాయిలు ఇంజనీరింగ్, దట్టు మెకానికల్ ఇంజనీరింగ్. ఎంతో ఇష్టం దాని మీద ఒక. సో అందుకే నేను ఎక్కడ కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళలేదండి. సో నేను సాఫ్ట్వేర్ చూస్ చేసుకొని నా కోర్ సబ్జెక్ట్ని ఎక్కడా వదలలేదు. సో ఫస్ట్ 10 years నేను నా కోర్ సబ్జెక్ట్లో నాకు నచ్చిన సబ్జెక్ట్సే టీచ్ చేసుకుంటా వెళ్ళాను. సో తర్వాత పిహెచ్డి కూడా స్టార్ట్ చేసాము. ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ క్లియర్ అయ్యింది, థీసిస్ సబ్మిట్ చేసాము. కానీ ఏంటంటే లాస్ట్లో కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా దాన్ని నేను ప్రొలాంగ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్. బేసిక్గా హెల్త్ అండ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఐ హ్యాడ్ టు గివ్ అప్ అనమాట. ఆ తర్వాత ఇంకా 9 to 5 జాబ్ అండ్ 2 kidsని కొంచెం నాకు కష్టం అనిపించింది. ఐ థాట్ ఐ మస్ట్ స్టార్ట్ సంథింగ్ మై సెల్ఫ్. ఓకే సో అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక 10 years నుంచి, అప్పటికే 10 years నుంచి వీఆర్ ఇంటూ రిటైల్ బిజినెస్. మై హస్బెండ్ వాజ్ ఇంటూ రిటైల్ బిజినెస్ అనమాట. వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్ ఇలాగా అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇంటీరియర్. ఓకే, రిటైల్ బిజినెస్ నడుస్తుంది. సో ఏంటంటే బిజినెస్కి దేర్ ఇస్ ఆల్రెడీ ఒక 3 steps వేసేసి ఉన్నాయి అక్కడ. ఓకే, సో మనం ఆ తర్వాత ఒక 3 steps వేసుకుంటే వీ కెన్ స్టార్ట్అప్. సో అప్పుడు నేను ఇంటీరియర్ కోర్స్ చేశాను అనమాట, డిప్లొమా ఇంటీరియర్ కోర్సెస్ చేసుకొని. ఓకే, సో దాని గురించి మళ్ళీ ఇన్ అండ్ అవుట్ నేర్చుకున్నాను. బికాస్ ఎనీహౌ ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై చైల్డ్. నాకు ఒక 1 year గ్యాప్ దొరికింది ఆ మధ్యలో. సో ఆ టైంలో ఐ ఫినిష్ దీస్ కోర్సెస్. ఓకే, సో ఆ తర్వాత నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది ఇంటీరియర్ కి సంబంధించి? యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, నేను కొంచెం ఫాస్ట్ లెర్నర్ని. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మెకానికల్ బేస్ ఉంది నా దగ్గర. అంటే డ్రాయింగ్స్ కానీ లేకపోతే ఫ్లోర్ ప్లాన్స్ కానీ ఇవన్నీ ఐ కెన్ ఈజీలీ మేక్అవుట్. సో నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు మేడం. విదిన్ 6 months ఐ వాజ్ రెడీ ఇన్ ద మార్కెట్. అదే ఎవరు అనుకుంటూ ఉంటాం, మనం యాక్టర్స్ వాళ్ళని చూస్తే డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యారు, లేదు అంటే ఎక్కడో లోపల ఇంట్రెస్ట్ ఉండకుండా మనం చదివింది వదిలేసి పక్కకు రాం. అవును కదా. సో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు ఎప్పుడు కూడా ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ అన్ ఇండివిజువల్ ప్లాట్ఫామ్. అంటే నలుగురికి పని కల్పించాలి అనే థాట్. కరెక్ట్. సో ఏంటంటే మనం ఒక పవర్ ఉన్నప్పుడే కదండి ఒక నలుగురికి చేయగలుగుతాము. వీ కెన్ ఆల్సో మూవ్ ఫార్వర్డ్. ఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంటీరియర్స్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ స్టార్టింగ్లో ఖచ్చితంగా మనకి ఎంత థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనల్ని చూసి వర్క్ ఇవ్వడానికి రావడానికి కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా సరే. దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? అంటే ఎవరి దగ్గరైనా మీరు మళ్ళీ వర్క్ చేశారా యాజ్ ఎన్ ఇంటీరియర్, లేదంటే మీరు సొంతంగా? యాక్చువల్గా సొంతంగానే స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా హస్బెండ్ కూడా చెప్పాను కదండి ఆల్రెడీ అప్పటికి ఒక 10 years నుంచి ఇంటీరియర్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో ఒక బ్రాండ్ వాల్యూ అయితే ఉంది మనకి అప్పటికే. సో అదే బ్రాండ్ మీద, అందుకే వాల్ డెకోస్ ఈజ్ ద రిటైల్ మార్కెట్, డిజైన్ స్టూడియో ఈజ్ ద ఇంటీరియర్ మార్కెట్ అనమాట. సో అదే బ్రాండ్ ని కంటిన్యూ చేసాం. సో బ్రాండ్ ని మళ్ళీ డీవియేట్ చేయలేదు. సో ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ మీరు అన్నట్టు ఇయర్కి ఒక 2-3 ప్రాజెక్ట్సే చేసామేమో ఫస్ట్ ఇయర్. అంటే వాళ్ళు ట్రస్ట్ చేయడమే కష్టంగా అనిపించింది. ఆ తర్వాత 2-3 చేసిన తర్వాత దెర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్ అండి. ఎందుకంటే బికాస్ పీపుల్ హ్యావ్ సీన్ దట్, అంటే మేము ఏం చేయగలుగుతాం అనేది చూసారు. మార్కెట్లో ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ అయింది. ఓకే, సో రిఫరెన్సెస్, సో మనం యూట్యూబ్లో వీడియోస్లో అప్లోడ్ చేస్తుంది ఓన్లీ 1.5 year నుంచి మేబీ. ఓకే, సో బట్ బిఫోర్ కూడా మేము మార్కెట్ ఉన్నారు ప్రవీణ్ గారు? 10 years అండి. 10 years. 10 years అండి. ఫస్ట్ ఇయర్ లో 10 కంప్లీట్. ఓకే, 10 years లో ఫస్ట్ ఇయర్ అంతా 2-3 ప్రాజెక్ట్స్ మాత్రమే చేశారు. మీరు చాలా డిఫరెన్సెస్ కూడా చూసుంటారు ఇంటీరియర్స్ లో. ఈ 10 years లో ఇంటీరియర్ ఆరా అనేది కంప్లీట్ గా మారిపోయిందని నేను అంటాను. దీనికి ఒప్పుకుంటారా? యాక్చువల్గా ఏంటంటే మేడం 10 years క్రితం పీపుల్ వర్ నాట్, అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు అసలు ఇంటీరియర్ అంటే ఏంటి, ఓకే కార్పెంటర్ కి ఇంటీరియర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే అవేర్నెస్ లేదు. ఐ డోంట్ సే ద మార్కెట్ హ్యాస్ చేంజ్డ్, పీపుల్ ఆలోచించే పద్ధతి మారింది. ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు కూడా మనం అద్భుతంగా ఒక హోటల్లో ఉన్నట్టు
అంటే ఇప్పుడు లగ్జరీ ఫీలింగ్ రావాలంటే ఏదైనా 5-star హోటల్కి వెళ్ళాలేమో అనుకునేవారు. అవును, అవును. ఇప్పుడు అలా కాదు, మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ వీ కెన్ స్టే ఇన్ లగ్జరీ హోటల్ కదా. Yes. సో ఆ థాట్ అనేది, ఆ ప్రాసెస్ అనేది మారింది అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే ఓకే కార్పెంటర్కి ఇచ్చేద్దాం, ఆడైనా అదే బాక్సులు కొడతారు, ఇంటీరియర్ వాళ్ళు వచ్చినా అదే బాక్సులు కొడతారు. బాక్సులు అంటారా? సో ఆ డిఫరెన్స్ అనేది పీపుల్ మెంటాలిటీలో వచ్చిందండి. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఇక్కడ కార్పెంటర్ అండ్ ఇంటీరియర్ కి మనం తెలుసుకోవాలి కాబట్టి అడుగుతున్నాను, డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అంటే మేడం యాక్చువల్లీ ఈ రెండు పోల్స్ అని చెప్తాను నేనైతే. ఓకే, సౌత్ అండ్ నార్త్ పోల్. సౌత్ అండ్ నార్త్ పోల్ అసలు రెండింటికి అసలు మ్యాచింగ్ లేదు. సో బట్ దే ఆర్ వర్క్ టుగెదర్. వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు నేను ఎన్ని డిజైన్స్ ఇచ్చినా నేను వెళ్ళి సైట్ లో వర్క్ చేయను కదా. ఐ మేక్ ద కార్పెంటర్ వర్క్. యా మేడం, సింపుల్. ఏదైనా ఒక ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి ఉన్న డిఫరెన్స్ అదే కార్పెంటర్కి ఇంటీరియర్కి ఉన్న డిఫరెన్స్ కూడా. ఇప్పుడు ఇంటీరియర్లో ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ ఎలిమెంట్స్. నేను ఒట్టి కార్పెంటర్తో పని చేయించాను. ఫాల్ సీలింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్. ఓకే, సో మళ్ళీ ఎండ్ ప్రొడక్ట్స్ లైక్ వాల్ పేపర్స్, బ్లైండ్స్, ఇవన్నిటిని ఒక హార్మోనీలోకి తీసుకొచ్చే పని నాది. ఓకే. ఓకే, సో దే ఆర్ మోర్ దెన్ 10 to 15 teams of people working under me. ఇంటీరియర్ అంటే ఇంత ఉంటుందా? అదే కదండి. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ కార్పెంటర్ వర్క్, ఓన్లీ వుడ్ వర్క్ అనుకుంటారు. కాదు, నాకు అందుకే ఎవరైనా కాల్ చేసి ఫస్ట్ వుడ్ వర్క్ చేస్తారా అని అడిగితే నేను చేయనండి అని ఫోన్ పెట్టేస్తాను. అంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నా పని అయిపోతుంది. సో ఏంటంటే నేను వుడ్ వర్క్ చేయను, నేను ఇంటీరియర్ వర్కే చేస్తా. ఓకే. ఒకవేళ మీకు ఇలా ఏదైనా చిన్న చిన్న వర్క్స్ వచ్చాయనుకోండి, మా ఇంట్లో కప్బోర్డ్స్ చేయాలి, లేదంటే ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ డిజైన్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ డిజైన్ ఒక రూమ్ లో కావాలండి, ఈ డిజైన్ మా రూమ్ లో ఇక్కడైతే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా ఆన్సర్ ఇస్తారు? మేడం, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం 1 room, 1/2 room చేయలేకపోతున్నాం. ఎందుకంటే నేను ఏది చేసినా పర్ఫెక్షన్ గా చేయాలనేది నా ఫీలింగ్. సో మేమేం చెప్తామంటే మేబీ ఆ డిజైన్ ని తీసుకొని మీరు కార్పెంటర్ చూపించి చేయించుకోండి అని మర్యాదగా చెప్పైతే తప్పుకుంటాం. ఓకే, అంతే అండి. నేనైతే ఎవరిని ఏం కమెంట్ చేయను. బట్ దెన్ ఏంటంటే ప్లీజ్ ఆ డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. కార్పెంటర్ వేరే, ఇంటీరియర్ వేరే. నేను ప్రవీణ గారి గురించి ఒకటి విన్నాను, చెప్పండి. ఎక్కడ కాంప్రమైజ్ అవును, కస్టమర్స్ తో కూడా ఫైట్ చేస్తాను. కస్టమర్స్ నా మాట కస్టమర్స్ వినాలి, నాకు ఒక లుక్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే నా డిజైన్ నాతోనే ఉండాలి. సో ఆ ఆరోని నేను ఎక్కడా పోగొట్టుకోను, ఖచ్చితంగా కస్టమర్ తో ఫైట్ చేస్తాను అన్నట్టు విన్నా. మేడం, ఫైటింగ్ కాదు కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, అంటే కొన్నిసార్లు బ్లంట్ గా ఉండాల్సి వస్తుంది. సో మరి ఇప్పుడు ఒక గ్రే కలర్ రూమ్ లో నేను ఒక ఎల్లో కలర్ బెడ్ వేస్తాను అంటే బ్లంట్ గా ఉండాల్సి వస్తుంది. బట్ దెన్ ఏంటంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అది సెట్ కాదు. ఎందుకంటే మేడం ఫైనల్గా ఏమవుతుందంటే అప్పుడంతా సెలెక్షన్ అప్పుడు బాగానే ఉంటుంది, ఇల్లంతా అయ్యాక మీరు చెప్పాలి కదా ప్రవీణ గారు అంటారు నన్ను. బికాస్ దే హైర్డ్ మీ యాజ్ దేర్ ఇంటీరియర్ డిజైనర్, రైట్? ఓకే. సో ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఐ ట్రై టు బి కార్డియల్ అండి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు డౌన్ టు ఎర్త్ కార్డియల్ గా మాట్లాడటానికి ట్రై చేస్తాను. బట్ ఇఫ్ నెసెసిటీ కమ్స్, ఎస్ మీరు అన్నట్టు చాలా బ్లంట్ గా కూడా ఉంటానండి. తప్పదు. అక్కడ మళ్ళీ ప్రవీణ వర్క్ చేసింది నన్ను అనిపించుకోవటం కన్నా ఇప్పుడు ఇంటికి వచ్చినాడు ఎవడు ఇంటీరియర్ ఎవరు చేశాడ్రా అని అడగకూడదు, ఇంటీరియర్ చేసింది ఎవరు అని అడగాలి. అది ఇంపార్టెంట్. ఓకే, ఇంకా కాంపిటీషన్ ఎలా ఉంటుంది మేడం? కాంపిటీషన్ చాలా హైగా ఉంది మార్కెట్లో. ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ ఈజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. ఓకే, సో వాళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండదు. ఈవెన్ కార్పెంటర్ కూడా మేము ఇంటీరియర్ చేస్తామని వెళ్తున్నారు. సో మార్కెట్లో కాంపిటీషన్ చాలా హైగా ఉంది. కానీ ఏంటంటే క్వాలిటీ కోసం చూసేవాళ్ళు కానీ, వాళ్ళ ఇల్లు ఒక యూనిక్నెస్ కావాలి అనుకునే వాళ్ళు కానీ ఎప్పుడు వస్తూ ఉంటారండి. నేను ఇక్కడ ఇంకొకటండి, కార్పెంటర్ అండ్ ఇంటీరియర్కి మధ్యలో మన కార్పెంటర్ ఇంటీరియర్ చేస్తానని వెళ్తాడు, కానీ ఇంటీరియర్ సొంతగా డిజైన్స్ క్రియేట్ చేస్తాడు అనేది నేను అంటాను. దీనికి ఒప్పుకుంటారా మీరు? 100% అండి. కార్పెంటర్ కి డిజైన్స్ చేయటం రాదు, డిజైన్స్ ఎక్కడో కాపీ చేసి మాత్రమే చేయగలడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం, ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు అందరం కూడా లైక్ మనం గూగుల్లో మొత్తం సిమ్టమ్స్ సర్చ్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనమే ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకుని వెళ్తున్నాం. అలాగే క్లయింట్స్ కూడా ఇల్లు అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో, పిన్ట్రెస్ట్లో చూస్తూనే ఉంటారు.
సో వాళ్ళకంటూ ఒక 50% ఒక ఐడియా ఉంది వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి అనేది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిఫరెన్స్ ఇమేజెస్ కార్పెంటర్కి ఇచ్చి చేయించుకుంటున్నారు. ఓకే, కానీ మీరు అన్నట్టు నేను అన్నట్టు ఆ ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి ఉన్న డిఫరెన్స్ అయితే 100% కనిపించిపోద్ది మేడం ఇంట్లో. ఓకే, ఇప్పుడు ప్రతి డిజైన్ అన్ని స్పేసెస్కి సెట్ కాదు. అవును, ఆ స్పేస్ ఎంత ఉంది, అందులో మనం ఏం వ్యూస్ చేయాలి, ఓకే ప్లేస్మెంట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రొఫెషనల్స్కే తెలుస్తాయి మేడం. సో డిజైన్ ఎప్పుడు ప్రొఫెషనల్స్కి వదిలేయాలి. ఓన్లీ కలర్స్ కానీ వీటిల్లోనే సజెషన్స్ ఇవ్వండి. ఓకే, బట్ లీవ్ ద డిజైన్ టు ద ప్రొఫెషనల్స్ అంతే. ఓకే, మీ మార్క్ చూపించడానికి మీ డిజైన్స్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? మ్యామ్ నాకు యాక్చువల్గా మేబీ పర్సనల్ టేస్ట్ ఏమో అవ్వుండొచ్చు, కానీ ఏంటంటే కొంచెం చూడగానే మరీ సోబర్గా కాకుండా అలానే మరీ ఫ్లాషీగా కాకుండా ఒక మిడ్ గ్రౌండ్ వెతుక్కుంటాను నేను. ఓకే, సో ఆ మిడ్ గ్రౌండ్ ఎప్పుడు నా సైట్స్ అన్నిట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇట్స్ నాట్ టూ వే క్లాసీ ఆర్ నాట్ టూ వే ఫ్లాషీ, సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఏంటంటే చూడగానే వావ్ ఇదొక లగ్జరీ స్పేస్ అనేలాగా ఉండేలాగానే క్రియేట్ చేస్తాం మేము. సో దానికి ఏంటంటే మేము యాడ్ చేసేవి యూజువల్గా మెటల్ షేడ్స్ అనమాట, లామినేట్స్లో కూడా. ఓకే, సో కొంచెం అది ఎక్కడ వాడాలి, ఎంత రేషియోలో వాడాలా రూమ్కి అనేది నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను. సో కొంచెం గోల్డ్స్ కానీ, రోజ్ గోల్డ్స్ కానీ, సిల్వర్ కానీ, ఇలా ఒక థీమ్ బేస్ చేసుకుంటాను ప్రతి హౌస్కి. సో ఈ థీమ్ బేస్ చేసుకోవడం కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటా, క్లయింట్స్ దగ్గర. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్. నార్మల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చూసి నాది ఏదో ఒక ఫ్లాట్ తీసుకుని వస్తారు, మాకు ఇలా ఉంటే చాలండి అంటారు. సో నేను అలా మళ్ళీ చెయ్యను, బట్ ఆ థీమ్లో వెళ్దాము ఓకే అని మళ్ళీ మార్పించుకుందాం అనమాట. ఈ థీమ్ బేస్ చేసేటప్పుడు మీ డిజైన్స్ కూడా నేను చూసా చాలా వరకు. ఈ థీమ్ బేస్ చేసేట వరకు ప్రతి దగ్గర మనం లైట్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి, తర్వాత మనం వాడే లామినేట్స్ దగ్గర నుంచి ప్రతి దానికి దగ్గర కూడాను ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? దాన్ని కూడా మేము లేదండి నేను సొంతంగా నేను డిజైన్ చేసేసుకుంటాను అంటారా? లేదు మేడం, అంటే ఇప్పుడు నేను క్లయింట్ని కూడా తప్పను. మీకు రెడ్ నచ్చచ్చు, నాకు ఎల్లో నచ్చచ్చు, ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా సైకాలజీలో. సో ఏంటంటే మనం చెప్పే కలర్ వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్లే కదా ఉండేది ఇల్లు, అల్టిమేట్గా ఇట్ ఈస్ దేర్ హౌస్. సో కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతాం మేము కూడా. ఏంటంటే అతనికి అదే నచ్చుద్ది, ఇంకా మీరు 100 చూపించండి, 200 చూపించండి, హీ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అల్టిమేట్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేకుండా చేయలేం కదా. అవును. సో కొన్ని చోట్ల ఆ కాంప్రమైజ్ అనేది అవుతుందండి. అంటే కొన్ని హౌసెస్లో నాకు బ్లైండ్స్ నచ్చవు, కొన్ని హౌసెస్లో వాల్ పేపర్స్ నచ్చవు. కాకపోతే ఏంటంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్, వాళ్ళకి అదే ఇస్తేనే హ్యాపీ అవుతారు. ఈ వాల్ పేపర్ అరా వచ్చిన దగ్గర నుంచి పెయింటర్స్కి కూడా వర్క్ తగ్గిపోయింది కదా మేడం. పెయింటింగ్ అనేది ఇట్స్ అ స్కిల్డ్ వర్క్. ఓకే, అందరూ చేయలేరు. అవును, అందరూ ఆ ప్రెసిషన్ తీసుకురాలేరు. ఓకే, సో అలాగే ఏంటంటే పెయింటర్ అనేది హ్యాండ్ స్కిల్, హ్యాండ్ వర్క్. సో ఆబ్వియస్గా కొంచెం మనం పేమెంట్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మేడం నేను తీసుకునేది అంతే కన్సిడరేషన్లోకి. అదే వాల్ పేపర్ అనుకోండి, మీరు ఒక 5 years 10 years మధ్యలో యూజ్ చేసి వెన్ ఎవర్ యూర్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ ద వాల్ తీసేయండి, మళ్ళీ ఫ్రెష్ వేసుకోండి, కొత్త పెయింటింగ్ వచ్చేస్తుంది ఇంట్లోకి. ఓకే, అంతే కదా. కాదు, ఇప్పుడు ఈ వాల్ పేపర్స్ కూడా మీరు సొంతంగా డిజైన్ చేస్తారు? అవునండి, అవి కూడా ఏంటంటే కస్టమైజ్ చేపిస్తాం అనమాట. అంటే అది కూడా మీరు కస్టమర్స్కి అడుగుతారా? యా, అఫ్ కోర్స్. నేను చెప్తున్నాను కదా మేడం, ఫైనల్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా మనం ఎంత వర్క్ చేసినా అది వేస్టే. అల్టిమేట్ ఏంటంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్. సో కొన్ని చోట్ల కాంప్రమైజ్ మేము అవుతాం, కొన్ని చోట్ల మా మాట విని వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది సెట్ కాదు అని ఇంకా నేను బ్లంట్గా చెప్పానంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఒక మిడ్ గ్రౌండ్ తెచ్చుకొని, సో అందులో మళ్ళీ ఆప్షన్స్ చూపించి వాళ్ళకి నచ్చినవి తీసుకొని మళ్ళీ దాంట్లో వెళ్తాం అనమాట. ఒకటి మేడం, మనం వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ అంటే లామినేట్ కలర్, లైటింగ్ సెలెక్షన్, వాల్ పేపర్ సెలెక్షన్, బ్లైండ్ సెలెక్షన్ అన్నిట్లోని క్లయింట్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఇందాక నేను స్టార్టింగ్ అడిగినప్పుడు మీరు సక్సెస్ అంటే ఇంకా రాలేదండి, ఐఎమ్ ట్రావెల్ ఫర్ సక్సెస్ అని చెప్పన్నారు. వాట్ ఈజ్ మెంట్ సక్సెస్ అంటే నా వరకునా మేడం? ఎస్ మ్యామ్, నా వరకు ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నా దగ్గరికి ఒక 15-20 మెంబర్స్ వచ్చారనుకోండి, అందులో నేను ఒకటే ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. దట్ ఈస్ ద రేషియో రైట్ నౌ. సో అందులో ఏంటంటే ఐఎమ్ సెలెక్టింగ్ మై క్లయింట్. ఓకే, స్టార్టింగ్ ఏంటంటే అసలు క్లయింట్ రావడమే ఎక్కువ.
వాళ్ళు వస్తేనే గొప్ప అదే అన్నట్టు. 2-3 ప్రాజెక్ట్స్ చేసిన ప్రవీణ గారు Yeah. ఇప్పుడు ఇయర్లీ 10 to 12 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఒక్క క్వార్టర్ లో 10 to 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. ఒక క్వార్టర్ లో. ఒక్క క్వార్టర్ లో. సోర్స్ చాలా కావాలి కదండి. అంటే పర్ ఇయర్ మనం 40 నుంచి 50 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేడం. ఓకే. ప్రాజెక్ట్ స్కేల్ ని బట్టి యాజ్ ఆఫ్ నౌ. సో అవి కూడా ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ మై సెల్ఫ్ అండ్ మై హస్బెండ్ ఇద్దరం మాట్లాడతాం క్లయింట్ తో. హ్యూమన్ జడ్జ్ అయితే హీస్ అ బెటర్ హ్యూమన్ జడ్జ్ అనిపిస్తుంది నాకు. ఓకే, అతనితో మనం వర్క్ చేయగలమా వద్దా, ట్రావెల్ చేయగలమా లేదా అని చెప్పి. సో అందుకని ఐ టేక్. అంటే ఈ ఫీల్డ్ లో తను మీకన్నా ముందు నుంచే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. 100% మేడం, 100% అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రాజెక్ట్ అంతా కూడా తీసుకున్నప్పుడు ఇనిషియల్ డిస్కషన్స్, క్లయింట్తో ఇంటరాక్షన్, డిజైన్ ఇవన్నీ నేనే చూసుకుంటాను. ఓకే, సో మనం 3D డిజైన్స్ ఇవ్వడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అప్లై చేయడం ఇవన్నీ మేమే చూసుకుంటాం. బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇద్దరం చేసుకుంటాం. తనే ఎక్కువ లాజిస్టిక్స్, హ్యూమన్ సపోర్ట్. ఓకే, సో వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, సైట్కి మెటీరియల్ మొబిలైజేషన్ ఇదంతా తానే చూసుకుంటారు. పిల్లల సపోర్ట్ మనకి, మీరు ఒక 1 year బేబీ నుంచే కెరియర్ పాత్ ని మార్చుకుంటూ వెళ్ళారు కంప్లీట్ గా. అంటే అప్పటి వరకు బ్రెయిన్ ఒక దానికి ట్యూన్ అయ్యి ఇంకో కెరియర్ పాత్ అంటే అట్ ది సేమ్ టైం మీరు అక్కడ 2 కెరియర్ అండ్ పిల్లలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నాను. సో ఆ టైంలో ఏం అబ్స్ట్రాక్ట్లు అనిపించలేదా మీకు? ఎక్కడ అడ్డం అనిపించలేదా? చాలా అనిపిస్తుంది మేడం, ఆ టైంలో చాలా అనిపిస్తుంది. ఎందుకంటే దట్ వాజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ బేసిక్గా. సో నా ఎల్డర్ వన్ ని చూసుకోవాలి. ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్, హ్యాడ్ టు బ్యాలెన్స్ మై యంగర్ వన్. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ మారుతున్నప్పుడు ఏంటంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మనకి కూడా టైం, మెంటల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు మనం కూడా పోస్ట్ పార్టమ్ ట్రామాలో ఉంటాం ఆ టైంలో చాలా. సో ఐ థింక్ మై హస్బెండ్ హ్యాస్ అడ్జస్టెడ్ అ లాట్ ఎట్ దట్ టైం. ఎందుకంటే కోపం అంతా తన మీద చూపించేసేదాన్ని. మనకు ఉండే ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక ఎక్కడ ఎవరి దగ్గర చూపించినా ట్యాగిల్ మనల్ని మనలేమో, బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లో ఉండిపోయానంటే ఐ వాజ్ నాట్ ఇంటూ. అంటే ఇంట్లో ఉండడం అనేది నాకు లేదు మేడం. చిన్నప్పటి నుంచి, మేబీ కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి కూడా అసలు ఇంట్లో ఉండడం అంటే నా వల్ల కాదు. దట్స్ మై గ్రేటెస్ట్ ఫియర్ అనమాట. ఓకే, ఏదో పని చేస్తూ ఉండాలి. ఐ లవ్ డూయింగ్ వర్క్. అసలు వర్క్ లేకపోతే ఐ గో మ్యాడ్. వర్క్ ఉండాలి, ఏదో ఒకటి వెతుక్కుని చేస్తా. ఇంట్లో ఖాళీగా ఉన్నానంటే ఏదో ఒక కబర్డ్ ఇప్పేసుకొని చదువుకుంటూ ఉంటా. బట్ వితౌట్ వర్క్ ఐ కెనాట్ స్టే. సో ఏంటంటే దట్ టైమ్ ఐ వాజ్ హ్యావింగ్ దట్, మీరు అన్నట్టు ఐ వాజ్ గోయింగ్ త్రూ అ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ మెంటల్గా. ఐ వాజ్ గోయింగ్ త్రూ అ బ్యాడ్ ఫేజ్. ఓకే, బట్ దెన్ అగైన్ ఒక ప్రాజెక్ట్ చేసి దాంట్లో వచ్చిన సక్సెస్, అంటే వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు చూడండి క్లయింట్, మేబీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ పెరగడం స్టార్ట్ అయింది. ఎస్, ఐ కెన్ డూ దిస్. సో ఐ కెన్ డూ దిస్ దగ్గర నుంచి ఐ ఓన్లీ డూ దిస్ అన్న స్టేజ్ కి. ఇట్స్ నాట్ లైక్ ఐ ఓన్లీ డూ దిస్, ఐఎమ్ నాట్ అ మోనోపోలీ ఇన్ ద మార్కెట్. కానీ ఎస్, ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ అండి, ఫెయిర్లీ గుడ్ ఎనఫ్. యా, ఐఎమ్ కాన్ఫిడెంట్ రైట్ నౌ. సో నేను ఒక పాయింట్ చెప్తున్నానంటే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. మేబీ అప్పుడు బ్లంట్ గా క్లయింట్ ని నేను చెప్పలేనేమో. బట్ రైట్ నౌ ఐ నో ఇఫ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఐ కెన్ సే క్లయింట్ మీరు తప్పెళ్తున్నారు. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ వర్క్ అయితే వచ్చింది. సో మీరు ఇందాక అన్నట్టు సక్సెస్ ఎక్కడ వస్తుంది అని అన్నారు కదా, కంటిన్యూస్ గా వర్క్ ఉంటే చాలు మేడం నాకు. ఓకే, సక్సెస్ ఆటోమేటిక్ గా వెనకాల వస్తూనే ఉంటుంది మనకి, అంతే. ఓకే ప్రవీణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.